స్థిరంగా ఉంటాడు, వాడే గడుసున్న క్రైస్తవుడు. ఆ గాలికి ఈ గాలికి అటు ఇటు రెల్లు మాదిరిగా వంగేవాడు కాదు క్రైస్తవుడు. రోషం ఉన్నవాడు క్రైస్తవుడు. రాజు బిడ్డలో మనం క్రైస్తవులం అండి. చిన్న వాటికి మనం రెల్లు మాదిరిగా వంగిపోయి వాళ్ళు దూషిస్తున్నారనో, వీళ్ళు చెప్తున్నారనో, వాళ్ళు చెప్తున్నారనో వాటికి వీటికి మనం ఎందుకు వెళ్తాం? అవి ఇవి మనం ఎందుకు చేస్తాం? ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? క్రైస్తవుని అని చెప్పు గర్వంగా. క్రైస్తవుడు అనగా యేసయ్యను కలిగి ఉన్నవాడు, క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీరో చక్రవర్తి కాలములో అప్పుడున్నటువంటి ప్రజలు, మీరెవరంటే మేము నీరో చక్రవర్తి కింద ఉన్న వాళ్ళమని గొప్పగా చెప్పుకునే వాళ్ళంట. వాళ్ళ నాణెము మీద వాళ్ళ కుమారుడు బొమ్మ ఉండేదంట, రూపాయి బిళ్ళ మీద. మనకు రూపాయి బిళ్ళ మీద వాటి మీద 3 సింహాల బొమ్మలు ఉంటాయి, మన గుర్తుంది. ఆ కాలంలో ప్రజలంట గొప్పగా చెప్పుకునే వాళ్ళంట, మేము నీరో చక్రవర్తి ప్రజలం, ఆయన బిడ్డలం అని. ఇదిగో మా రూపాయి, మా నాన్న, ఆయన కుమారుడు బొమ్మ ఉందని చెప్పుకునే వాళ్ళంట. నీరో చక్రవర్తి చచ్చిపోయాడు, ఆయన బిడ్డ చచ్చిపోయాడు, ఆ ప్రజలు చచ్చిపోయారు. ఇప్పుడు మనం ఎవరి బిడ్డలం? మన యేసయ్య ఎప్పటి వరకు ఉంటాడు? శాశ్వతంగా ఉంటాడని చెప్పండి. దేవునికి స్తోత్రం. మన యేసయ్య నీరో చక్రవర్తి మాదిరిగా చచ్చిపోయేవాడు కాదు. మన యేసయ్య బిడ్డలం. యేసయ్య శాశ్వతంగా ఉంటాడు. మనం కూడా ఎలా ఉంటాం? శాశ్వతంగా ఉంటాం. మనం అంటే ఈ శరీరం పోద్దండి, ఇది మురికి శరీరం, పెంట శరీరం, మట్టిలో కలిసిపోద్ది, ఇది మట్టి శరీరం. మన ఆత్మ దేవునితో యుగయుగాలు ఉంటుంది. మనం ఏడ ఉంటాం? రేపొద్దున యేసయ్యతో ఉంటాం, శాశ్వతంగా ఉంటాం నిత్యరాజ్యంలో. దేవునికి స్తోత్రం. యేసయ్య బిడ్డలం, మనం క్రీస్తు బిడ్డలం, మనం క్రైస్తవులం. ఆషామాషి ఈ లోకంలో ఇంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయే ఇక్కడ పరిపాలించే రాజు బిడ్డలం కాదు మనం. ఆ రాజు ఈ రాజు బిడ్డలం అనకూడదు. మనం అనలేము. అన్నా కూడా వాళ్ళు శాశ్వతంగా ఉండరు, మనం ఉండం. యేసయ్య బిడ్డలం, మనం క్రీస్తు బిడ్డలం. మనం ఆ విధంగా నేను క్రీస్తు బిడ్డనండి. అరే అనుకోపోరా, రే పో, అనుకోపో, చూడదు, వదిలేయి, అనుకో. నేను యేసయ్య బిడ్డని. ఎన్ని దూషించుకుంటావో దూషించుకో, ఇక్కడే రా బాబు. ఇంకెన్ని సంవత్సరాలు రా? మహా ఉంటే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటావేమో, నన్ను దూషిస్తావేమో, నన్ను అంటావేమో. ఈ 20-30 సంవత్సరాలు అరే పోరా వైపు. ఒక రాజ్యం ఉంది నాకు, నా దేవుడు క్రీస్తున్నాడు, ఆయన శ్రమ పడ్డాడు, నేను కూడా శ్రమలు అనుభవిస్తా. ఒకానొక రోజు వస్తుంది, తీర్పు తీర్చబోయే రోజు వస్తుంది, సింహాసనం ముందు నుంచునే రోజు వస్తుంది. అప్పుడు తెలిసిద్దిరా బిడ్డ నీకు అని చెప్పి క్రైస్తవులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నువ్వు నేను అలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. దేనికి తలక్కకూడదు. మనం 2 చేతులెత్తి స్తోత్రం చెప్పు.